హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శ్రీరామనామ సందర్భంగా అక్కివీడులోని ఒక దేవాలయంలో పూజల కోసమని డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారు హాజరు కావడం జరిగింది. ఈ సమయంలో కొన్ని దళిత సంఘాలు ఆయనకు వ్యతిరేకంగా ఆయన దళితుల పట్ల కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి క్షమాపణలు చెప్పాలని చెప్పి ఆయన్ని అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ కొంతవరకు ఘర్షణ వాతావరణం ఏర్పడి ఈ దళిత సంఘాల వారు మేకులు రాళ్లతో ఆయన మీద దాడి చేశారని, ఆయనకి గాయాలు అవ్వలేదు కానీ కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలకు గాయాలు అయ్యాయని చెప్పి మనకి సమాచారం ఉంది. ఈ విషయంగా అక్కివీడులోనే ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇక దీని మీద కొంతవరకు మనం ఈ వీడియోలో విశ్లేషణ చేసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ రఘురామకృష్ణరాజు గారు అక్కివీడులో పర్యటన చేస్తూ ఉన్నారు. ఈ పర్యటనలో కొంతమంది దళిత సంఘాల కార్యకర్తలు ఆయన మీద దాడి చేసినట్టుగా మనకి సమాచారం ఉంది. అసలు ఈ దాడి వెనక ఎవరున్నారు అనే దిశగా ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలకి గాయాలు అయినట్టుగా మనకు సమాచారం ఉంది. వాళ్ళని వెంటనే ఆసుపత్రికి తీసుకొని వెళ్ళి తగిన చికిత్స చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ దళిత సంఘాల కార్యకర్తలతో పాటు దాంట్లో కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా చేరిపోయి ఈ దాడులు చేశారని, వాళ్ళు ముందుగానే ప్లాన్ ప్రకారం దాడి చేయడానికి రావడం వలన వాళ్ళ దగ్గర మేకులు రాళ్ళు ఇటువంటివన్నీ తెచ్చుకొని ముందు ప్రీ ప్లానెడ్గానే ఈ దాడి జరిగింది, ఇది అప్పటికప్పుడు చేసిన దాడి కాదని చెప్పి పోలీసుల ప్రాథమిక విచారణలో తెలుస్తుంది. కాకపోతే ఈ దాడి వెనుక ఎవరైనా సరే అదృశ్య హస్తం ఏమైనా ఉందా అనే దిశగా కూడా చాలా వరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. కాకపోతే కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న విషయాలను అనుసరించి ఈ దాడి వెనక మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి శ్రీ పివి సునీల్ కుమార్ గారి హస్తం ఉన్నట్టుగా కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మనకు తెలిసిన విషయమే, శ్రీ రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్లో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీ పివి సునీల్ కుమార్ గారు. ఆయన ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. రిటైర్ అయ్యే వరకు ఆయన సస్పెన్షన్ కొనసాగుతూ ఉంటుందని చెప్పి ఆల్రెడీ మనకి వార్తలు రావడం జరిగింది. ఆయన రిటైర్ అయ్యే వరకు సస్పెన్షన్లోనే ఉంటారు. ఆయనకి రఘురామకృష్ణరాజు గారికి ఈ ట్విట్టర్ వేదిక చాలా వరకు వాదోపవాదాలు జరుగుతున్నాయి. రఘురామకృష్ణరాజు గారు పివి సునీల్ కుమార్ గారి మీద కక్షపూరితంగానే కేసు పెట్టారని చెప్పి సునీల్ కుమార్ గారు ఆరోపించడం జరుగుతుంది. ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి మీద ఉన్న కక్షని తీర్చుకోవడం కోసమే పివి సునీల్ కుమార్ గారు ఈ దళిత సంఘాలని రెచ్చగొట్టి ఆయన మీద దాడి చేసేటట్టుగా ప్లాన్ వేశారని చెప్పి కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కొన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ విధమైన ఆరోపణలు రావడం జరిగింది. కాకపోతే దీని మీద పివి సునీల్ కుమార్ గారి దగ్గర నుంచి ఏ విధమైన ఖండన కూడా రాలేదు. మరి 1-2 రోజుల్లో ఆయన నుంచి ఏమైనా సరే స్పందన వస్తుందా అనేది మనకు తెలియాల్సి ఉంది. కాకపోతే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి మీద దాడి జరిగిన మాట వాస్తవం. దీని వెనక పివి సునీల్ కుమార్ గారు ఉన్నారా, లేదంటే కేవలం దళిత సంఘాల నాయకులు మాత్రమే దాడి చేశారా అని అంటే వారికి మాత్రం కొంతవరకు సునీల్ కుమార్ గారి హస్తం ఉన్నది అనే అనుమానాలు రాకమాందు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకొని దానికి అవసరమైన రాళ్ళు మేకులు అన్నీ పక్కన పెట్టుకొని ఆ తరువాతే రఘురామకృష్ణరాజు గారిని క్షమాపణ చెప్పమని కోరడం జరిగింది. ఆయన నిరాకరించడంతో ఈ రాళ్ళతోనే మేకులతోనే దాడులు చేశారు. అంటే ముందుగా ప్లాన్తోనే దాడులు చేయడం కోసమనే వచ్చారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా ఈ దాడుల వెనకాతల ఎవరో ఒకరి హస్తం ఉండే అవకాశం ఉంది. అది పివి సునీల్ కుమార్ గారా, లేదంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుల అనేది పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత మాత్రం బయటకు వస్తుంది. కాకపోతే కొంతమంది
ఆరోపణలు అయితే పివి సునీల్ కుమార్ గారి మీద, కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, తెలుగుదేశం కార్యకర్తలు ఆరోపణలు చేయడం అయితే నిజం. కాకపోతే విచారణలో ఏమి తేలుతుంది అనే దాని మీద ఇది ఆధారపడి ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.